హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లిశెట్టి వేణుక ఆఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నార్మల్గా ఒక ఫ్రెషర్కి ఐటీ జాబ్ రావాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాళ్ళు ఏమేమి నేర్చుకోగలిగితే ఐటీ జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కోవిడ్ టైంలో ఏంటంటే, కోవిడ్ వల్ల జాబ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చాయి. చాలామందిని హైర్ చేసుకున్నారు. అవి ఆన్ క్యాంపస్ అయినా అయ్యి ఉండొచ్చు, ఆఫ్ క్యాంపస్ అయినా అయ్యి ఉండొచ్చు. మీకు స్కిల్స్ వచ్చినా రాకపోయినా, మీ దగ్గర స్కిల్ ఉందా లేదా అనేది చూడకుండానే చాలామంది హైర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అలా అస్సలు లేదు. మీకు ఒక ఐటీ జాబ్ రావాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ మీద కంపల్సరీగా గ్రిప్ అయితే ఉండాలి. అండ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఉంటేనే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్ అనేది ఈజీగా వస్తుంది. మీరైతే వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో మొత్తం చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏమేంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో, దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజెస్ ఏంటి, ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఇంకా బేసిక్ స్కిల్స్ అనమాట. ఒక జాబ్లో జాయిన్ అవ్వాలంటే నీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇంకా ఉన్న వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇంకా కీ యాక్షన్స్, ఆల్రెడీ మీకు కొన్ని స్కిల్స్ వచ్చే ఉంటాయి కదా, ఆ వచ్చిన వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వేటిల్లో ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదా రిక్రూటర్స్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, అవన్నీ చూసేద్దాం. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టూల్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మొత్తం నేను క్లారిటీగా చెప్తానన్నమాట. నేనైతే మీకు ఈ ప్రాసెస్ అంతా ఈజీగా అర్థం అవ్వడం కోసమని అంత టాపిక్స్ అన్ని స్లైడ్స్గా చేసి ఒక చిన్న పీపీటీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా పీపీటీ అయితే చూసేద్దాం. ఫస్ట్ మనం ఏదైనా పొజిషన్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే పెడతారనమాట. ఆ ఆన్లైన్ అసెస్మెంట్లో ఏమేమి అడుగుతారంటే, లాజికల్ రీజన్ అండ్ యాప్టిట్యూడ్ అనేది ఒక సెక్షన్గా అడుగుతారు. నెక్స్ట్ మొత్తం వొకాబులరీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనమాట. అంటే గ్రామర్, మొత్తం ప్రిపోజిషన్స్ ఇవన్నీ చాలా చిన్నగానే ఉంటాయి. ఫస్ట్ లాజికల్ రీజనింగ్ ఇంకా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది చాలా ఈజీగానే క్రాక్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉంటే అవి ఈజీగానే అయిపోతాయి. మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ కంపెనీ ప్రీవియస్గా ఏమేమి క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనేవన్నీ గూగుల్లో అయితే దొరికేస్తాయి. అవి తీసుకొని మీరు ఇంగ్లీష్ ఇంకా యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనమాట. కోడింగ్ క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఒక 2 అడుగుతారు మోస్ట్లీ. రెండిట్లో ఒకటి ఆన్సర్ చేసినా సరిపోతుంది. ఇదైతే ఆన్లైన్ అసెస్మెంట్ ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత ఇది క్వాలిఫై అయ్యాక టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది స్టెప్ 2 అనమాట. మీరు స్టెప్ 1 సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే స్టెప్ 2లో ఈ ఇంటర్వ్యూ అనేది అయితే ఉంటుంది. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో అయితే మీరు రెజ్యూమ్లో ఏమేమి స్కిల్స్ అయితే మెన్షన్ చేశారో అవి మాత్రమే అడుగుతారు. సో మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకు ఏదైతే వచ్చో అవే పెట్టండి. మీకు ఒకే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే ఆ ఒక్కటే పెట్టండి. బేసిక్స్ వస్తే బేసిక్సే పెట్టండి. మీరు ఎక్స్ట్రా ఎంత ఎక్కువ రెజ్యూమ్లో అయితే యాడ్ చేసుకుంటారో మీకు అంత కష్టంగా ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి వచ్చు అని చెప్పి అడుగుతారు. మీరు ఎగ్జాంపుల్ పైథాన్ అనేది చెప్తే పైథాన్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ మీరు కాలేజ్లో ప్రాజెక్ట్స్ అయితే చేసి ఉంటారు కదా, ఆ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్. ఈ ఇంటర్వ్యూ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మీరు కొంచెం ఈజీగానే క్రాక్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ టెక్నికల్ మీద, ప్రోగ్రామింగ్ మీద కొంచెం గ్రిప్ అయితే ఉంటే ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఈజీగానే అయిపోతుంది. ఈ సెక్షన్ 2 కూడా క్లియర్ చేస్తే నెక్స్ట్ సెక్షన్ 3 హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. ఇది ఇంకా చాలా ఈజీ. నార్మల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనం నేర్చుకోవాలే కానీ చాలా ఉంటాయి. కానీ మనం అన్నిటినీ టచ్ చేయకుండా ఒక ఫ్రెషర్ ఈజీగా దేన్నైతే నేర్చుకోగలడో అవన్నీ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. C++, పైథాన్, జావా, రూబీ, గోలాంగ్, SQL. వీటిల్లో ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే మీకు గ్రిప్ అయితే ఉండాలన్నమాట. బాగా తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు అసలు మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండే కాదు, మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి ఏమీ తెలీదు, ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు అంటే మాత్రం నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే మీరు పైథాన్ ఇంకా SQL అయితే నేర్చుకోండి. పైథాన్ అనేది ఒక ఫ్రెషర్కి నేర్చుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో మీరు ఫస్ట్ స్టెప్ పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు సోర్స్ ఏం తెలీదు, ఎక్కడి నుంచి నేర్చుకోవాలో ఐడియా లేదు, ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ కూడా నేను జాయిన్ అవ్వలేను అనుకుంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ లింక్స్ అయితే పెడతాను.
నాకు కూడా జాబ్లో జాయిన్ అవ్వకముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమీ తెలియదనమాట. ఎందుకంటే ఈసీఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితే చూసి కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. మీకు ఆ యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు చాలా బాగా అర్థమవుతుంది. కావాలంటే కనుక మీరు కంపల్సరీగా చెక్అవుట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు, కోచింగ్ సెంటర్స్లోనా, యూట్యూబ్ ఛానల్స్లోనా అనేది అయితే పాయింట్ కాదు. మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. అదే పాయింట్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఇంకా కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటో చూసేద్దాం. బేసిక్ స్కిల్స్ ఏంటంటే నేను ముందు వీడియోలో చెప్పినట్లుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అయితే ఉండాలి. నెక్స్ట్ బేసిక్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అనమాట. అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. అంటే డేటాబేస్లో ఉన్న డేటాని మనం నీట్గా ఆర్గనైజ్ చేయడానికైతే యూజ్ అవుతుంది. సో మనకి బేసిక్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎస్డిఎల్సి కాన్సెప్ట్స్. ఎస్డిఎల్సి అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ కంపెనీస్ అన్నీ ఈ లైఫ్ సైకిల్ని ఫాలో అవుతాయి అన్నమాట. నేను ఏమీ ఇన్డెప్త్గా అయితే చెప్పట్లేదు. మీకు జస్ట్ కావాల్సిన స్కిల్స్, ఏమేం స్కిల్స్ ఉండాలో, ఏమేం టెక్నాలజీస్ ఉండాలో మాత్రమే చెప్తున్నాను. మీరు ఆ టెక్నాలజీస్ అన్నీ చాలా డెప్త్గా ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది సపరేట్గా. చెప్పాను కదా ముందే నేను యూట్యూబ్ లింక్స్ ఇచ్చానని చెప్పి డిస్క్రిప్షన్లో. సో ఆ ఛానల్స్లో అయితే మీరు ఇవన్నీ ఇన్డెప్త్గా అయితే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కీ యాక్షన్స్ అనమాట. కీ యాక్షన్స్లో ఫస్ట్ పాయింట్, బిల్డ్ ఏ సింపుల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ షోకేసింగ్ యువర్ ప్రాజెక్ట్స్. మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా మీకు వచ్చిన స్కిల్స్ అన్నీ చక్కగా పోర్ట్ఫోలియో వెబ్సైట్లో అయితే పెట్టుకోండి. అసలు పోర్ట్ఫోలియో అంటేనే మీకు వచ్చిన స్కిల్స్ని, మీరు చేసే ప్రాజెక్ట్స్ని, ఇంకా మీకున్న టాలెంట్స్ అన్నిటిని షోకేస్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. మీకు ఎవరికైనా దీని గురించి తెలియకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. సో చూసి ఒక పోర్ట్ఫోలియో ప్లాట్ఫామ్ అయితే మీరు కంపల్సరీగా మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ జాయిన్ ఐటీ కమ్యూనిటీస్ అండ్ నెట్వర్కింగ్ గ్రూప్స్. అంటే మనకి లింక్డ్ఇన్, నౌకరీస్ ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఇంకా ప్రొఫైల్స్ లేకపోతే కంపల్సరీగా క్రియేట్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. లింక్డ్ఇన్, నౌకరీలో కనెక్షన్స్ పెంచుకోండి. ఇదైతే మీకు తర్వాత చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత కంటిన్యూ ప్రాక్టీసింగ్ కోడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్. కోడింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వచ్చని చెప్పి వదిలేకుండా, లేదా ఇప్పుడే ఫ్రెష్గా నేర్చుకుంటున్నా శాంపుల్గా కోడింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మనకి చాలా అయితే ఉన్నాయి. హ్యాకర్ ర్యాంక్ ఇలాంటివి చాలా ప్లాట్ఫామ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు వాటిలో కంపల్సరీగా డైలీ ప్రాక్టీస్ చేసుకోండి కోడింగ్ అనేది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పాయింట్, అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్. మీరు ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ చదువుతున్నైతే కంపల్సరీగా ఇంటర్న్షిప్స్కి అయితే అప్లై చేసుకోండి. మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే ఇంటర్న్షిప్స్ కనుక చేసినట్లయితే మీకు తర్వాత చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఆఫ్ క్యాంపస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు కొంచెం మంచి ప్రయారిటీ అనేది ఇస్తారనమాట. ఎక్కువగా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ చేసి ఉంటారు కాబట్టి. సో ఇంటర్న్షిప్స్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా అప్లై చేసుకుంటూ ఉండండి. ముందు చెప్పిన స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కనుక మీరు నేర్చుకొని ఉంటే తర్వాత ఈ స్లైడ్లో చూస్తున్న స్ట్రీమ్స్లో మీరైతే ఏదో ఒక స్ట్రీమ్ అయితే నేర్చుకోండి. ప్రెజెంట్ అన్ని కంపెనీస్లో ఇవే ట్రెండింగ్లో ఉన్న స్ట్రీమ్స్ అనమాట. ఏదో ఒకటి నేర్చుకోవడానికైతే కంపల్సరీగా ట్రై చేయండి. సో మనం డెవాప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక డెవాప్స్లో చాలా టూల్స్ ఉంటాయి. సిఐసిడి టూల్స్ లైక్ జెంకిన్స్, గిటాప్స్, కంటైనరైజేషన్కి వస్తే కుబర్నెట్స్, డాకర్, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. సో అవైతే నేర్చుకోండి. మీరు డెవాప్స్ నేర్చుకుంటే కనుక మీకు ఫ్యూచర్లో మంచి స్కోప్ అయితే ఉంటుంది. సేమ్ అలానే డేటా రిలేటెడ్ టూల్స్ అయితే ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. అలానే సైబర్ సెక్యూరిటీ కూడా ఇప్పుడు మంచి స్కోప్ ఉంది. సో సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకోండి. ఇంకా ఫుల్ స్టాక్లో అయితే బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేస్ అన్నీ కవర్ అయ్యేలా నేర్చుకోండి. ప్రజెంట్ క్లౌడ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా శాప్కి కూడా ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. మీరు శాప్లో కూడా చాలా కోర్సెస్ అయితే ఉంటాయి. అవి నేర్చుకున్నా మీకు మంచి స్కోప్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మీకు మంచి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే మీరు సక్సెస్ఫుల్గా టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేసేస్తారు. మీకు తెలియనివి ఏమీ అడగరు. మీకు ఒక లాంగ్వేజ్ తెలిస్తే ఆ ఒక లాంగ్వేజ్ గురించి వాళ్ళు క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో మీరు కంపల్సరీగా ఒక లాంగ్వేజ్ మొత్తం మీద అయితే గ్రిప్ బాగా నేర్చుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఎలా నేర్చుకోవాలో సోర్స్ తెలియకపోతే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో కంపల్సరీగా అన్నీ చూసి నేర్చుకోండి. మీరు నేర్చుకోవడం ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా నేను ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ లింక్స్ ద్వారా అయితే మీరు స్టార్ట్ చేయండి. సో దట్ మీరు ఈజీగా ఒక 2-3 మంత్స్లో అయితే కొంచెమన్నా నేర్చేసుకోగలరు. మీరైతే అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.